మన దగ్గర ఉన్నది మంచిదనుకుంటే, మన దగ్గర ఉన్నది చాలా బెస్ట్ అనుకుంటే, మన దగ్గర ఉన్నదానికన్నా మంచిది, విలువైనది ఎవరి దగ్గర లేదనుకుంటే, మన జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ఒకళ్ళ దగ్గర ఉన్న వాళ్ళతో పోల్చుకుంటే, మన జీవితం నాశనం అవుతుంది. మనం పచ్చడి మెతుకులు తింటున్నాం. వాడు పిజ్జాలు, బర్గర్‌లు ఏది కావాలంటే అది తింటున్నాడని ఆలోచిస్తే, అవి తిని నీ ఆరోగ్యం పాడవుతుంది. నీకు ఏది సూట్ అవుతుందో, నీ బాడీకి ఏది సెట్ అవుతుందో అదే తినాలి. నీకు పచ్చడి మెతుకులు బాగా సెట్ అవుతాయి. అదే తింటున్నావు. ఇంక నువ్వెంత సంపాదించినా దాని రుచి దేనికి రాదు. అలవాటైనప్పుడు అలవాటైందే తినాలి. కొత్త అలవాట్లు నేర్చుకోకూడదు. ప్రతి ఒక్కరూ జీవితంలో కొత్త అలవాట్లు, కొత్త పర్సన్స్‌ని వెతుక్కుంటూ ఉంటారు. అవి అలవాటు చేసుకుంటూ ఉంటారు. ఫస్ట్‌లో అవి బాగా ఉంటాయి. చాలా అందంగా, తియ్యగా ఉంటాయి. కానీ ఉండే కొంది అవి కూడా బోర్ కొట్టేస్తాయి. వాటి వల్ల ఇబ్బందులు పడతా ఉంటాం. బాధపడుతూ ఉంటాం. అది ఫుడ్ ఐటెమ్ కానీ, మనుషుల గురించి కానీ ఏదైనా. మనం ఎంతలో ఉండాలో అంతలో ఉండి, మనకి ఏది కావాలో మనం తెలుసుకుంటే, మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు. మన జీవితం బాగుంటుంది. వాడు చికెను, బర్గర్‌లు, పిజ్జాలు ఇలాంటివన్నీ తిన్నా కూడా రోజు తినటం వల్ల రోజు తినటం వల్ల బోర్ కొడుతుంది. విరక్తి కలుగుతుంది. వాడు పచ్చడి మెతుకులు తినాలనుకుంటా ఉంటాడు. మనం పచ్చడి మెతుకులు తింటున్నాం కాబట్టి మన దగ్గరకొచ్చి అడగలేడు. ఎందుకంటే వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఒకటుంటది. మన పచ్చడి మెతుకులు వాళ్ళకి మనం పెట్టలేం. తింటారో తినలేరో అని. కానీ మనం వాళ్ళ పిజ్జాలు, బర్గర్‌లు అడగగలుగుతాం. తినిపియమని అడగగలుగుతాం. ఎందుకంటే మంచి ఫ్రెండ్స్ ఉంటే తినిపిస్తారు. కానీ వాళ్ళు ఉన్నంత హ్యాపీగా మనం ఉండలేం. ఉన్నదానికన్నా ఎక్కువ కావాలనే ఆశతో ఎక్కువ తినటం, అజీర్తి అవ్వటం ఇలా జరుగుతూ ఉంటుంది. అజీర్తి అయినప్పుడు అది ఒంటికి అంత మంచిది కాదు. ఒంట్లో రోగాలొస్తాయి. జీవితంలో కూడా అంతే. కావాల్సిన దానికన్నా బంధం, రిలేషన్ ఎక్కువ పెంచుకుంటే అది మన జీవితానికి మంచిది కాదు. ఎక్కువ పెంచుకొని, ఎక్కువ ఆశలు పెట్టుకొని ఒక్కసారిగా కుప్పకూలిపోతాం. వాళ్ళు మోసం చేస్తారని కాదు. ఒకవేళ అనుకోని కారణాల వల్ల దూరమైనా కూడా బాధపడతాం. మళ్ళీ మనిషిలా కోలుకోవటానికి, మనలాగా మారటానికి చాలా కాలం పడుతుంది. ఒక్కొక్కరు కోమాలోకి వెళ్ళిపోతారు. ఒక్కొక్కరు వాళ్ళ జీవితాన్నే ముగించేస్తారు. ఇలా కూడా జరుగుతుంది. మనకెంత కావాలో, మనం ఎంత తీసుకోవాలో, ఎంత రిలేషన్ మెయింటైన్ చేయాలో మనకు తెలిస్తే ప్రతి ఒక్కరి లైఫ్ ప్రశాంతంగానే ఉంటుంది.